హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మా ఊర్లో బోనాలు. మేము ఇంటికైతే వచ్చాము. నిన్న ఈవినింగ్ వచ్చామండి. పొద్దున్నే నిద్ర లేచి బయటకు వచ్చి చూస్తే ఇప్పుడిప్పుడే కొంచెం తెల్లవారుతుంది. పల్లెటూరులో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. పొద్దున్నే నిద్ర లేచేసరికి కొంచెం వర్షం పడింది. ఊడ్చి ఎండతో కొంచెం కల్లాపి చల్లి ఇంటి ముందు సీసీ రోడ్డు ఉంది కదండి. నాకైతే ముగ్గులు పెట్టుకోవడం చాలా ఇష్టం. ముగ్గులు పండుగ రోజైనా మామూలు రోజులలోనైనా ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమలు వేసుకుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది మనసుకి. నైట్ గారెల కోసమని బొబ్బర్లు నానబెట్టి పడుకున్నాము. అలాగే మా ఇంట్లో ఉన్న ఫ్రెష్ కరివేపాకు తెంచుదామని వచ్చాను. గులాబీ పూలు చూడండి ఎంత బాగా పూసాయో. నిమ్మ చెట్టు, కరివేపాకు చెట్టు, ఫ్రెష్ కరివేపాకు వేసి తెంపాను. చూడండి తాజా కరివేపాకు. ఇక బొబ్బరి గారెల కోసం అంతా మిక్సీ పట్టి అందులో కారం, ఉప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి అత్తమ్మ కలుపుతుందండి. నేను పూరి కోసం పిండి కలిపి కొంచెం నూనె రాసి కాసేపు పక్కన ఉంచాను. ఇక ఇంటికి వచ్చినప్పుడల్లా కట్టెల పొయ్యి మీద వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం. పొద్దున్నే కట్టెల పొయ్యి ముట్టించి ఇక పెనం పెట్టేసి నూనె పోసి నేను పూరి చేస్తుంటే అత్తమ్మ కాలుస్తుంది. కట్టెల పొయ్యి మీద వంట చాలా రుచిగా ఉంటుంది. అలాగే నాకు చాలా ఇష్టం. ఎంత వేడిగా ఉన్నా కూడా, ఎంత ఎండ కొట్టినా కట్టెల పొయ్యి మీద వండడం ఇష్టం నాకు. నేను పూరి చేస్తుంటే మా పెద్దోడు వీడియో తీస్తున్నాడు. అత్తమ్మ కొంచెం నీరసంగా ఉంది అంటుంది. వెళ్ళి పడుకో అత్తమ్మ అని నేను చెప్పాను. తర్వాత అత్తమ్మ కొంచెం నీరసంగా ఉందని చెప్తే వెళ్ళి పడుకోమని చెప్పాను. నేనైతే ఇక్కడ బొబ్బరి గారెలు నేనే వేస్తున్నాను. అత్తమ్మ పడుకుంది. బొబ్బరి గారెలు పొయ్యి మీద వేస్తుంటే స్మెల్ మాత్రం భలే వాసన వస్తున్నాయండి. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయంటే నమ్మండి, అంత బాగా వాసన వస్తున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎంతైనా కట్టెల పొయ్యి మీద చేసుకున్న వంట రుచే వేరే లెవెల్ కదండి. అందుకే ఇంటికి వచ్చినప్పుడు ఎంత కష్టమైనా కట్టెల పొయ్యి మీద చేయడానికే ఇష్టపడతాను. పిల్లలు ఆకలిస్తుంది అన్నారు. వీళ్ళకు కొంచెం పూరి ఉన్ను గారెలు పెట్టి నేనైతే మిగతా పని చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంది, ఉడక వస్తుందండి. అయినా సరే పొయ్యి మీదనే చేస్తాను నేనైతే. అంత ఇష్టం నాకు కట్టెల పొయ్యి మీద వండడం అంటే. ఇక గారెలు అయితే రెడీ అయినాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది బొగ్గుల పొయ్యి అండి. దీని మీద వంట చేయడం ఇంకో వీడియోలో చూపిస్తాను. చాలా బాగుంటుంది ఇది కూడా. నేను పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి ఇండ్లన్నీ కడుక్కొచ్చాను వాటర్తోని. పల్లెటూరు కదండి, ఇండ్లన్నీ సర్ఫ్ వేసి కడగాలి. అన్నీ కడిగిన తర్వాత స్నానం చేసి పూలు కోయడానికి అయితే వచ్చాను. మా ఇంట్లో ఉన్న గులాబీ పూలు, కొన్ని మల్లెపూలు చూడండి ఎంత బాగున్నాయో గులాబీలు. మన ఇంట్లో పూసిన పూలు కోయడంలో ఉన్న తృప్తి దేంట్లోనూ రాదు కదా. నాకైతే నిజంగా
ఇంట్లో చెట్లకు ఒక్క పువ్వు పూసినా కూడా అదొక చెప్పలేనంత సంతోషం అనిపిస్తుందండి. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఈ విధంగా అయితేనే పూలు కోసాను. ఇంట్లో పూలు కోసి దేవుడికి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి ఇక అమ్మవారికి అయితే బోనం వండడానికి బోనంలో 3 పిరికిళ్ళని బియ్యం వేసి కడిగి అందులో ఉడుకుతుంటే పసుపు వేసి బోనం అయితే ఇక వండాను. ఇక మా ఊర్లో ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్ళి అమ్మవారికి చీర పెట్టి అలాగే కొబ్బరికాయ కొట్టి అమ్మవారి మొక్కు చెల్లించి వచ్చాను. వచ్చిన తర్వాత చికెన్ వండుతున్నానండి కట్టెల పొయ్యి మీద. చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్లో కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ ఉంటుంది, వెళ్ళి చూడండి. మా ఇంట్లో పూసిన పుదీనా ఫ్రెష్ది చూడండి, అప్పుడే కోసి చికెన్ కర్రీలో వేసాను. పొయ్యి మీద ముకుడు పెట్టి నూనె వేసి నూనె వేడైన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కట్ చేసిన ఉల్లిపాయలు, పుదీనా వేసి అలాగే పసుపు వేసి అన్నీ కలిసేలా బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలిపి దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కలిసేలా బాగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి అంతా కలిసేలా బాగా కలిపిన తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. కూర చూడండి కొంచెం మగ్గిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో. దీనిలో తగినంత నీరు పోసి మూత పెట్టి మరగనివ్వండి. మా అత్తయ్య వాళ్ళ అమ్మ అండి, 80 సంవత్సరాలు ఉంటాయండి. ఆయన తన పని తానే చేసుకుంటుంది. చూడండి మన కూరలో నీళ్లు పోసాం కదా, కూర అయితే చిక్కగా వచ్చి కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం మసాలా చల్లి కొత్తిమీర వేసి కలిపి దించేసాను. తర్వాత ఇక సాయంత్రం పూట పనంతా చేసుకొని బోనం పూజించి మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాను. పల్లెటూరులో బోనాల పండుగ అంటే చాలా చాలా బాగుంటుంది. మా ఊర్లో అయితే సాయంత్రం పూటలో ఇంటి ముందుకు డప్పులు వచ్చి డప్పులతో బోనాలను తీసుకొని ఒక్కొక్కరి ఇంటి ముందు ఆగకుండా అందరం ఒకే చోట ఒకేసారి అందరం వెళ్తూ ఉంటాము. అఖండ దీపాలతోటి అమ్మవారికి వెళ్ళే బోనాలు చూడండి ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే కన్నుల పండుగగా ఉంది కదా. మీ ఊర్లో బోనాల పండుగ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నిజానికి మా ఊర్లో బోనాల పండుగ అయినా బతుకమ్మ పండుగ అయినా చాలా చాలా బాగుంటుంది. ఇక గుడి దగ్గరికి వచ్చాము. సాయంత్రం కొంచెం చీకటి పడింది. అయినా చీకట్లో అమ్మవారికి బోనాలు ఆ దీపాల వెలుగులలో ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి. మా ఇంటి చుట్టుపక్కల ఉండే అంటే మా వీధి వాళ్ళం మొత్తం ఒకసారి వచ్చి అందరం బోనాలతోటైతే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేశాము. ఆ అఖండ దీపాల వెలుగులో అమ్మవారికి బోనాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చూడడానికి 2 కళ్ళు సరిపోతలేవు. కన్నుల పండుగ ఉంది మా ఊరి బోనాల పండుగ. మా ఊర్లో ఇంకా మిగతా బోనాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అందరూ కలిసి
ఎలా వస్తున్నారో చూడండి. ఆ అఖండ దీపాల వెలుగులో బోనాలు ఎంత కన్నుల పండగగా ఉన్నాయో కదా. మనం ఏ దేవతల్ని ఎంతగా పూజించినా గ్రామ దేవుల్ని పూజించకపోతే సంపూర్ణ ఫలితం ఉండదు అని మన పెద్దవాళ్ళు అంటారు కదా. ప్రతి గ్రామానికి కొన్ని పొలిమేరలు ఉంటాయి. ఆ పొలిమేరలన్నింటికి అధిష్టాన దేవతగా గ్రామ దేవతను కొలుస్తారు, పూజిస్తారు. మొత్తం 101 మంది గ్రామ దేవతలు ఉంటారు. వారు ముత్యాలమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పెద్దమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి, ఇంకా ఇలాగా 101 మందిని ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధమైన పేర్లతో పిలుస్తూ పూజిస్తూ ఉంటారు. ఈ గ్రామ దేవతలందరూ సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపాలు, ఆ జగన్మాత స్వరూపాలు అని మా శాస్త్రాలు చెబుతున్నాయి. 101 మంది అక్క చెల్లెలకు ఒక తమ్ముడున్నాడు. ఆయనే పోతరాజు. ఏ ఊరిలోనూ గ్రామ దేవత జాతర జరిగినా ముందుగా మనం చూసేది పోతరాజు వీరంగం ఆటనే కదా. పోతురాజు గ్రామ దేవతల గుడి ముందు రాయి రూపంలో కానీ విగ్రహ రూపంలో కానీ కనపడతాడు. ఈయన 101 మంది అక్క చెల్లెళ్లకు ఒక్కగానొక్క తమ్ముడు. ఈయన అక్క చెల్లెలను కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు. పూర్వకాలం నుండి మన దేశం మొత్తం మీద, ముఖ్యంగా మన తెలంగాణలోనే ఈ గ్రామ దేవతలను ఎక్కువగా కొలుస్తారు, పూజిస్తారు. ముత్యాలమ్మ తల్లి ఊరిలో ఉండే తమ బిడ్డలను, ఆరోగ్యాలను కాపాడుతుందని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అందుకే అమ్మవారిని ఊరి పొలిమేరల్లో ప్రతిష్ఠిస్తారు. మంచి ఎక్కడ ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది అంటారు కదా. అందుకే ఊరి పొలిమేర నుండి ఊరిలోకి దుష్ట శక్తులు రాకుండా ఊరికి కాపలాగా ఉండి ఊర్లోని ప్రజలను అమ్మవారు కాపాడుతుంది. ఈ విధంగా మా ఊర్లో బోనాల పండుగ అయితే మేము కన్నుల విందుగా జరుపుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి, మా ఊరంతా ఎంతో సంబరంగా, సంతోషంగా ఊరు మొత్తం ఒకే దగ్గరికి చేరి ఆనందంగా జరుపుకునే ఈ బోనాల పండుగ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.